మన అక్యూట్ ప్యాంక్రియాటిస్ని క్యూర్ చేయొచ్చు. ఎందుకంటే మన అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉన్న కారణం తెలుసుకోలేదు. ఆల్కహాల్ వల్ల అయితే ఆల్కహాల్ బంద్ చేయాలి, గ్యాల్ బ్లాడర్ అయితే గ్యాల్ బ్లాడర్ తీసేయాలి, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉంటే పారాథైరాయిడ్ ఎడినోమా అలా పారాథైరాయిడ్ గ్లాండ్ ఏమైనా పెరిగిందో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. హై కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటే దాన్ని ట్రీట్ చేయాలి. కొన్ని రకాల మందుల వలన, స్టెరాయిడ్స్ వలన, అజోథైప్రిన్ రకరకాల మందుల వలన ప్యాంక్రియాటిస్ మందులు బంద్ చేయాలి. సో కొన్ని కారణాల వలన వచ్చే ప్యాంక్రియాటిస్ని మనము కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. బట్ కొన్ని కారణాలు ఇడియోపాథిక్ క్రానిక్ ప్యాంక్రియాటిస్, ఏం కారణం తెలియని ప్యాంక్రియాటిస్ ఉంటాయి, రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ ఉంటుంది. అంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఎర్లీ ఫేజ్లో అటాక్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి మనకి క్యూర్ అంటూ ఉండదు. అక్యూట్ ప్యాంక్రియాటిస్ అనేది రివర్సిబుల్ అంటే అవును, ఎందుకంటే ఎస్పెషల్లీ మైల్డ్ అక్యూట్ ప్యాంక్రియాటిస్ మనం రివర్స్ కూడా చేయగలదు, దాంతో అదే తగ్గిపోద్ది. అండ్ దానికి ఉండే కారణాన్ని మనం ట్రీట్ చేయాలి. ఆల్కహాల్ కానీ, గ్యాల్ బ్లాడర్ రాళ్ళు కానీ, కాల్షియం ప్రాబ్లమ్స్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ కానీ, ప్యాంక్రియాస్ డ్యూజమ్ లాంటి ప్యాంక్రియాస్ స్ట్రక్చర్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, మందుల వలన వచ్చే క్రానిక్ ప్యాంక్రియాటిస్కి మనం ఒకసారి కారణం తెలుసుకొని ఆ కారణాన్ని మనం క్లియర్ చేసామంటే ప్యాంక్రియాటిస్ ఇస్ రివర్సిబుల్. బట్ అన్ని కారణాలు కాదు, కొన్ని ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటిస్, రికరెంట్ అక్యూట్ ప్యాంక్రియాటిస్, ఇడియోపాథిక్ ప్యాంక్రియాటిస్ అనేది మనం రివర్స్ చేయలేకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ కంప్లీట్లీ చేయకపోయినా అటాక్స్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేసుకొని, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తే దానివల్ల ప్యాంక్రియాస్ గట్టి అటాక్స్ వచ్చి పుడుకుపోతే క్రానిక్ ప్యాంక్రియాటిస్ సెట్ అయ్యాక దాన్ని మేనేజ్ చేసుకోవాలి.